నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని 63 లక్షలు కాదు 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి 1 కోటి మంది చేరండి 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరురాలను చేసే బాధ్యత నేను తీసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను మహారాణులను చేస్తాం కోటీశ్వరులను చేస్తాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమంటూ పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో మహిళలకే పట్టాభిషేకం చేస్తున్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహిళలను వివిధ కార్పొరేషన్లు ఆలయ పాలక మండలిలో స్థానం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు పాలక మండళ్లలో మహిళలకు స్థానం కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో బ్రాహ్మణ మహిళా శిరోమణులు కూడా ఉండడం హర్షణీయం ఇప్పటి వరకు గడప దాటి బయటకు రాని మహిళలు ఎందరో కూడా రాజకీయ చైతన్యవంతులవుతున్నారు రాజకీయ పార్టీల్లో ఇప్పటికే మహిళలు పదవుల్లో ఉండగా ఇక బ్రాహ్మణ సంఘాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఇక ప్రధానంగా సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన శ్రీమతి దుద్దిళ్ల శైలజ రామయ్యర్ను ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ప్రభుత్వం ఎంపిక చేస్తున్న పాలక మండళ్లలో పదవులు వస్తూ ఉండడంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి రాధికా అరుణ్ దేశ్ముఖ్ తొలి పదవిని పొందారు ఆ తర్వాత చైర్మన్ స్థాయిలో శ్రీమతి కప్పర అనుగీత హరిప్రసాద్ సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండపోచమ్మ ఆలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు వరంగల్ భద్రకాళి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్గా శ్రీమతి మయూరి రామేశ్వరరావు నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పాలక మండలి డైరెక్టర్గా శ్రీమతి దేశపతి ఉషశ్రీ రాజశేఖర శర్మలు పదవి బాధ్యతలు స్వీకరించారు ఆలయాల్లో మార్కెట్ కమిటీల్లో పదవులు పొందిన మహిళలు తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉండడం హర్షణీయం ఇక రాజకీయ పార్టీల పరంగా చూస్తే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా శ్రీమతి గీతామూర్తి కాంగ్రెస్ తెలంగాణ ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి కోట నీలిమలు పదవులు అలంకరించడం సంతోషించదగ్గ విషయం రాబోయే రోజుల్లో మరికొందరు బ్రాహ్మణ మహిళలకు అవకాశాలు వస్తున్నట్టు సమాచారం ఏదేమైనా గడిచిన దశాబ్ద కాలంలో వివిధ పార్టీల్లో బ్రాహ్మణ మహిళలు రాజకీయ చైతన్యవంతులవుతూ దూసుకుపోతూ ఉండడం హర్షణీయమే కదా